సో అదే కొంచెం సంజనా గారు ఎలిమినేషన్ అంటేనే పరిగెత్తుకొని వచ్చాను అన్నపూర్ణ స్టూడియోకి. సంజనా గారు ఎలిమినేట్ అయితే మాత్రం అది అన్ఫేర్ ఎలిమినేషన్ అన్న. ఏదో సీక్రెట్ రూమ్లో పెట్టారు కదా, గేమ్ కోసం అలా ఆడుతున్నారు అనిపించింది. కానీ బట్ ఫైనల్లీ నాగార్జున గారు అంత పెద్ద షాక్ ఇస్తారు అనుకోలేదు. సంజనా గారు లాంటి కంటెస్టెంట్ ఇంతవరకు 9 సీజన్లో ఇంతవరకు ఎవరూ లేరన్న. అంత స్ట్రైట్ ఫార్వర్డ్ ఆడేవారు, అన్ని దొంగతనాలు చేసి ప్రతి సీజన్ 5 నెలల బిడ్డను వదిలేసి వచ్చి మరీ ఆడుతుందన్న సంజనా గారు. అలాంటి కంటెస్టెంట్ బిగ్ బాస్ వదులుకుంటే ఇలాంటి చెత్తనంతా మెయింటైన్ చేస్తారు. ఆయన ఉన్నారుగా హరిత హరీష్ గారు, ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్ అడిగిందన్న క్వశ్చన్. ఆయన్ని భరించడం చాలా కష్టం హౌస్లో. ఆయన లాంటి పెద్ద ఆయనే ఇంకా ఎవరు ఆయన మేధావి అనుకుంటాడు. అలా స్ట్రైట్ ఫార్వర్డ్ అడిగే ఒక కంటెస్టెంట్ ఎవరు ఉంటారన్న? సంజనా గారి ప్రైమ్ మినిస్టర్ లాగా ఫీల్ అయిపోతా ఉంటాడని చెప్పి మరీ తిట్టింది. అంత స్ట్రైట్ ఫార్వర్డ్ అడిగే కంటెస్టెంట్ ఎలా దొరుకుతారు చెప్పండి? తినేసి కూర్చొని బాగుండే వాళ్ళందరినీ మేపుతా ఉంటారు. ఇప్పుడు ఆమె దమ్ము శ్రీజ గారు ఏం చేస్తున్నారన్న? సుమన్ శెట్టి గారు క్యారెక్టర్ పరంగా మంచోళ్ళే, గేమ్ ఏమి ఆడారన్న చెప్పండి? ఈమెకన్నా ఎక్కువ గేమ్ ఆడారా? పాప 5 నెలల బిడ్డను వదిలేసి వచ్చి దొంగతనాలు, చిన్న కామన్ మ్యాన్ కంటెస్టెంట్ ఇంతమంది దగ్గర మాట్లాడిపించుకొని మరి ఆడుతుంది సంజనా గారు. అలాంటి కంటెస్టెంట్ పంపిస్తే మాత్రం అన్ఫేర్ ఎలిమినేషన్ అన్న. ఇప్పటి వరకు మాకు నిజంగా ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక అన్నపూర్ణ స్టైల్లో నాకు తెలిసిన విషయం ఏంటంటే ప్రియా శెట్టి గారు ఎలిమినేట్ అయ్యారంట. సో అది దమ్ముశ్రీ మన సంజనా గారు ఎలిమినేట్ అవ్వలేదు, ప్రియా శెట్టి గారు ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోతున్నారు అన్నారు. ప్రియా శెట్టి గారు ఎలిమినేషన్ కూడా నాకు అన్ఫేర్ అని అనిపిస్తుంది అన్న. కామన్ మ్యాన్ కంటెస్టెంట్లో పవనే పెద్దగా ఆడింది ఏమీ లేదు. మన దమ్ము శ్రీజ ఆమె అసలు ఎందుకు పెట్టుకున్నారో నాకు అర్థం కాలేదు. లక్సు పాప ఆమెను ఎందుకు పెట్టుకున్నారో అర్థం కావట్లేదు. ప్రియా గారు డాక్టర్ పాప బాగానే పాయింట్లు పెడుతుంది, తను ఓవర్ యాక్షన్ చేసింది. బట్ తన గేమ్ వాళ్ళకన్నా వీక్గా ఆడేవాళ్ళు చాలామంది ఉండి తనని తీసేయడం అనేది చాలా తప్పన్న. ప్రియా శెట్టి ఎలిమినేషన్ కూడా అన్ఫేర్ ఎలిమినేషన్ అనిపించింది. అది మెయిన్. ఇది సంజనా గారు ఎలిమినేషన్ అయితే మాత్రం మనకి ఇంకా ఈ సీజనే వేస్ట్ అని చెప్పాలి. సంజనా గారు ఎలిమినేషన్ తెలవంగానే ఇమాన్యుల్ బాగా ఏడ్ చేశారు. అవును, కామెడీ చేస్తే ఇమాన్యుల్ మొహంలో ఏడ్పు చూడడం మీకు ఎట్లా అనిపించింది? ఇమాన్యుల్ గారు నిజంగా ఎంత మంచి క్యారెక్టర్ అన్న. 3 వారాల నుంచి పోరాడి ఇప్పుడు క్యాప్టెన్గా గెలిచారు. పాపం ఎన్ని టాస్కులు పెట్టారన్న, చేతులంతా గీక్కొని ప్రాణం పెట్టి ఆడాడు. టాప్ 5లో ఉండాలన్న ఇమాన్యుల్ గారు. దమ్ము శ్రీజాని ఓదార్చాడు, తనుజ గారిని ఓదార్చాడు. అసలు ఆ కంటెస్టెంట్లో ఎవరికి ఏ బాధ కలిగినా శత్రువు అయినా సరే దగ్గరికి వెళ్ళి మాట్లాడే ఒక మంచి తనం ఇమాన్యుల్ గారిదన్న. టాప్ 5లో ఉండాలి, కప్పు గెలిచినా కూడా పర్లేదు ఇమాన్యుల్ గారు. అంత మంచి కంటెస్టెంట్. దాని తర్వాత సంజనా గారి గేమ్ చాలా బాగుంటుంది. ఇలా పనుకొని ఉన్న బిగ్ బాస్ 9ని లేపిందే ఫస్ట్ సంజనా గారు అన్న. ఆమె పెట్టిన దొంగతనం గుడ్డు టాస్క్ ఒక్కటే ఈరోజు ఇంత రేటింగ్లో ఉంది బిగ్ బాస్ సీజన్. అలాంటి కంటెస్టెంట్ పంపిస్తే ఎంత బాధ పెడతారన్న? ఆయన పంపించండి హరిత హరీష్ గారు. ఆయన గొడవలు పెట్టుకుంటేనే మీ బిగ్ బాస్ సీజన్ లేస్తుంది అనుకుంటే చూడరన్న, చాలు. బిగ్ బాస్ ఇప్పుడు మంచి ఫామ్లోనే ఉంది. హరిత హరీష్ గారు గొడవలు పెట్టే లేపాల్సిన అవసరం లేదు. చాలా మంది వీక్ కంటెస్టెంట్లు ఉన్నారన్న, వాళ్ళందరినీ మేపుతున్నారు. మంచి కంటెస్టెంట్ ఎలిమినేట్ చేయడం అనేది చాలా దారుణం అన్న. అయితే నెక్స్ట్ మనకి ప్రియా ఎలిమినేషన్ అవ్వబోతుందని తెలిసిపోయింది. అవును, కానీ ప్రియా ప్లేస్ లో దమ్ము శ్రీజ ఉంటే బాగుందని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. అవును, నేను అదే అంటున్నా. నా ఒపీనియన్ కూడా అదే. ప్రియా శెట్టి గారిని గ్లామర్ పరంగా ఓకే, పాయింట్ల పరంగా ఓకే. దమ్ము శ్రీజ గారి లాగా అంత గలీజ్గా అయితే ఆమె పాయింట్ ఊరికేనే నాగార్జున గారికి ముందర కాలు ఊపుకుంటా కూర్చుంటుందన్న దమ్ము శ్రీజ గారు. నాగార్జున కూడా గట్టిగా మాట్లాడేస్తా ఉంది. కొంచెం నాగార్జున గారి వాల్యూ తెలియాలంటే అక్కడ ఆర్టిస్టులను అడగండి, వాళ్ళకి తెలుసు. బర్నీ గారు, ఆ సుమన్ శెట్టి గారికి తెలుసు నాగార్జున గారి వాల్యూ ఏంది, ఆయన స్థాయి ఏంటి అని. ఈరోజు కామన్ మ్యాన్లో అందరూ వచ్చేసి ఆయన ఒక మాట మాట్లాడేస్తున్నారు ఎదురుగా. ఏం తెలుసు వాళ్ళకి? ఈ బిగ్ బాస్ సీజన్ అయిపోయినాక తెలుస్తుంది. ఛాన్సుల కోసం ఏ అన్నపూర్ణ ముందరే తిరగాల. ఆయన బెదిరిస్తారా అన్న? ఆయన ఎంత మంచిగా ఆయన లాంటి హోస్ట్ దొరుకుతారా అన్న? ఎన్టీఆర్ అంటారు, పెద్ద వాళ్ళని అంటారు. నిజంగా చెప్పాలంటే నాగార్జున గారు లేకపోతే బిగ్ బాస్ లేదన్న, జీర్ణించుకోలేము. ఇంకొకటి, ఈ సీజన్లో టాప్ 5 కంటెస్టెంట్స్ అంటే నా ఫేవరెట్ కంటెస్టెంట్ ఎప్పుడు కానీ తనుజ గారు. అంత అందంగా ఉంది కదా, చాలా బాగా ఆడుతుంది కదా అని ఫస్ట్ నాకు నచ్చింది. తర్వాత తను మాట్లాడే మాట, ఒక అమ్మాయి ఇంతవరకే మాట్లాడాలి కదా, ఎక్కువ మాట్లాడకూడదు కదా అని నచ్చింది. గేమ్ పరంగా కూడా నాకు తనుజ గారు అంటే చాలా ఇష్టం. తనుజ గారి కన్నా బాగా ఆడే వాళ్ళు ఉన్నారు, బట్ నా ఫేవరెట్ కంటెస్టెంట్ తనుజ అన్న. టాప్ 5లో ఉండాలి. ఈ మధ్య తనుజ గారిది ఇమాన్యుల్ లవ్ స్టోరీ బాగా వైరల్ అయిపోతుంది. సీన్స్ కూడా చాలా ఫన్నీగా ఉంది. అవును, తనుజ గారిది ఇమాన్యుల్ గారిది. నాకు ఇమాన్యుల్ కామెడీ చేయడం నాకు అంత అనిపించట్లేదన్న. కానీ తనుజ గారు వచ్చి తనను హక్ చేసుకోవడం, ఏ బాధ లేకుండా. సుమన్ శెట్టి గారు ఎట్లా ఎత్తుకుంటారన్న, మనం పర్సనల్గా పోవాలంటే ఎంత దూరమైనా పోవచ్చు. అలాంటి సుమన్ శెట్టి గారిని కూడా ఎత్తుకున్నారంటే అసలు తనుజ గారు ఎంత ఫ్రెండ్లీగా ఉన్నారన్న, మనం ఆ ఫ్రెండ్లీగా ఒప్పుకోవాలి కదా. సో తనుజ గారు క్యారెక్టర్ పరంగా చాలా మంచి వాళ్ళు, అందంగా పరంగా అన్నిట్లోనూ ఉన్నారన్న. ఒక మంచి మనిషి తన దగ్గరికి వచ్చారు అంటే అతుక్కుంటుంది గుండెలకి. ఈ హరీష్ లాంటి వాళ్ళు వచ్చారంటే మాత్రం దూరం పెడతారు. తనుజ కావాలనే ఓవర్ యాక్టింగ్ చేస్తుంది, కావాలంటే కవర్ చేస్తుంది అని చెప్తా అంటున్నారు, మీరేమంటారు? తనుజ గారు ఓవర్ యాక్షన్ ఏం చేయట్లేదన్న. తనుజ గారు జెన్యూన్ పర్సన్. ప్రపంచంలో కాఫీకి ఎంత వాల్యూ ఉందని చెప్పింది ఆ అమ్మాయి ఒకటే. కాఫీ ఏదో ఒక అద్భుతంలాగా చూపించింది తనుజ గారు. ఫస్ట్ బిగ్ బాస్ సీజన్ నుంచి బయటకు వచ్చిన వెంటనే ఆ కాఫీ కంపెనీ వాళ్ళు వచ్చి ఫస్ట్ ప్రమోషన్ తీసుకోవాలి తనుజ గారి దగ్గర.
ఎందుకంటే కాఫీని అంత అద్భుతంగా తాగొచ్చా అనేది ఆమె చెప్పింది. నిజంగా ఆమె తాగుతుంటే ఏదో ప్రపంచానికి గెలిచినంత ఓకే, నేను దాన్ని పాజిటివ్గానే చెప్తాను, నెగిటివ్గా చెప్పట్లేదు. సో అంత ఫీల్ అయ్యాము, అంత మంచిగా ఉన్న అమ్మాయిని ఎందుకు అలా అంటారు అనేది నా పాయింట్ అంతే. సో ఫైనల్గా ఆర్మీ అని చెప్పేసి మనం పంపించాం పవన్ కళ్యాణ్. ఆ పవన్ కళ్యాణ్ ప్రియా చుట్టూ తిరుగుతున్నాడు, ప్రియా పట్టించుకోవట్లేదు. పవన్ కళ్యాణ్ ఆర్మీ అనే అతనికి అసలు గోలే లేదన్న. ఏదో బిగ్ బాస్లో వచ్చాడు, సెలబ్రిటీ లాగా ఫీల్ అవుతున్నాడే తప్ప కప్పు గెలవాలని ఏ రోజు కానీ ఇంట్రెస్ట్ పెట్టి ఆడలేదన్న. ఒక్క పాయింట్ కూడా, ఒక్క టాస్క్ కూడా. ఏమంటే ఆయన సెంటిమెంట్ సోల్జర్ అనే ఒక మంచి ఒక ఒపీనియన్ ఉంది తప్ప గేమ్ 100% ఎప్పుడు పెట్టి ఆడలేదన్న. ఇది పవన్ గారు, నేను పవన్ గారు అంటాను. డిమాండ్ పవన్ అంటావా, ఆయనకి ఆల్రెడీ ఓట్ బ్యాంకింగ్ ఉంది ఆయనకి, ఆయన ఏదో సాంగ్స్ అవి ఇవి చేస్తారు కాబట్టి. సో అది అన్న, కామన్ మ్యాన్లలో అంత డిజర్వ్ పర్సన్స్ అయితే ఎవరు లేరు. నిన్న కూడా 5 మందిలో ఒక అమ్మాయి వచ్చింది కదా, ఆ అమ్మాయి పేరు ఏం పేరు? దివ్య నిఖిత గారి బదులు అతని పేరు ఒక ముస్లిం అతను ఉన్నాడు, షేక్ ఏదో ఉంది, అతన్ని తీసుకొని ఉంటే బాగుండు అనిపించింది. ఎందుకంటే అతను ఫోన్ పగలగొట్టుకున్నాడు, బిగ్ బాస్ కోసం తను చాలా ఎఫెక్ట్ పెట్టాడన్న. అలాంటి పర్సన్ తీసుకోకుండా తనని తీసుకోవడం ఏదో పెద్ద గేమ్ ప్లాన్ లాగా అనిపించింది. ముందే ఫిక్స్ అయిపోయారు, అందరూ ఎలిమినేట్ చేసిన మనిషిని మళ్ళీ తీసుకొచ్చి పెట్టినట్టే అనిపించింది. అదొక స్క్రిప్ట్ లాగా. హౌస్ వాళ్ళంతా వద్దని చెప్పినా కూడా బిగ్ బాస్ కావాలని ఇంప్రూవ్ ముందే బిగ్ బాస్ ముందే ఫిక్స్ అయిపోయారు ఆ అమ్మాయిని తీసుకొని రావాలని. వీళ్ళు ఎలిమినేట్ చేసినా కూడా మళ్ళీ తీసుకొని రావడం అంటే అది స్క్రిప్టే కదన్న. సో అది. సో ఫైనల్గా సంజన ఒక మాటలు ఏం చెప్తారు? సంజన గారు తోపన్న. ఆమె ఎలిమినేషన్ అయితే మాత్రం ఈ సీజన్ మళ్ళీ ఫ్లాప్ అయిపోతుంది. ముందు అసలు 5 నెలల పాప మళ్ళీ హౌస్లోకి వచ్చినప్పుడు వాళ్ళిద్దరిని చూడాలి, ఆమె ఎలా ఫీల్ అవుతుంది. అలాంటి కంటెస్టెంట్ని వదులుకుంటే బిగ్ బాస్ ఈ సీజన్ ఫ్లాప్ అయిపోద్ది అన్న. దివ్య నిఖిత గారు ఎంటర్ అయ్యారు నిన్న. అవును, వచ్చి రాగానే ఫస్ట్ ప్లేస్ లో బర్నీ గారిని పెట్టారు. ఎట్లా చూస్తారు? బర్నీ గారు నెంబర్ 1 పొజిషన్కి అయితే అర్హత కాదన్న. ఎందుకు? బర్నీ గారు మంచి పర్సనే, జెన్యూన్ పర్సనే. కానీ నాకు ఏమనిపిస్తుంది అంటే బర్నీ గారిని కామన్ మ్యాన్లో ఒక పాయింట్ అడిగినప్పుడు తన సమాధానం చెప్పలేకపోతున్నాడు. చెప్తే మనం ఎక్కడ చీప్ అయిపోతామేమో, కామన్ మ్యాన్ దగ్గర మనం అల్స్ అయిపోతామేమో, ఈ 2 నెలల తర్వాత నాకు మళ్ళీ సెలబ్రిటీ హోదా నాది, వీళ్ళ దగ్గర అనిపించుకోవడం ఎందుకు, సైలెంట్గా ఉండడం మంచిది కదా అన్న ఒక సేఫ్ జోన్లో ఆడుతున్నట్టు అనిపిస్తుంది అన్న. గేమ్ బాగా ఆడతారు, బట్ ఇంకొంచెం స్ట్రాంగ్గా మాట్లాడచ్చు కదా, ఎందుకు మాట్లాడేది కామన్ మ్యాన్లతో అంటే ఎక్కడో సేఫ్ జోన్లో ఉన్నట్టు అనిపిస్తుంది. ఆయన నెంబర్ 1 అంటే ఇమాన్యుల్ గారిని పెట్టచ్చు అన్న. నెంబర్ 1 అంటే ఆయన ఎంత టాస్క్లు ఆడాడు, ఎంతమందితో ఎలా ఉన్నాడో తెలుసు మనకి. సో బర్నీ గారు టాప్ 1 అనేది నాకు నచ్చలేదు అన్న. నెంబర్ 3 1, 2, 3 మీరు చెప్పిన ఎవరిని పెట్టచ్చు? నెంబర్ 1 అంటే ఈయన ఇమాన్యుల్ గారు, నెంబర్ 2 సంజన గారు, నెంబర్ 3 అంటారా అంత కష్టపడిన పర్సన్ ఇంకెవరున్నారు? తనుజ గారిని పెట్టచ్చు. నెంబర్ 4 అంటారా ఇంకా సుమన్ శెట్టి గారి క్యారెక్టర్ పరంగా. ఇంకా నెంబర్ 5 అంటావా రాము రాథోడ్. ఇంకా ఎంతో మంది ఉన్నారు, అంతా వేస్ట్ అని చెప్పాలి. సో సుమన్ శెట్టి గారు ఫస్ట్ వీక్లో ఎలిమినేషన్ అవుతారు అనుకున్నాము, కానీ ఇప్పటిదాకా టాప్ 5లో నిలిచే అవకాశం ఉంది. ఎట్లా చూడొచ్చు? సుమన్ శెట్టి గారు అతను మంచితనమే అతను కాపాడుతుందన్న, బట్ ఇన్ని రోజులు ఇంకా మంచితనమే కాపాడదన్న. గేమ్ కూడా బయటికి రావాలన్న. ఇమాన్యుల్ గారు అంత కామెడీ చేస్తున్నారు, అతనికి అసలు కామెడీ పర్సనే కదా. తనుజ గారు అంత స్పేస్ ఇచ్చినా కూడా దాన్ని వాడుకోలేకపోతున్నారు. సో అతన్ని సుమన్ శెట్టి గారు టాప్ 5 అంటే కూడా అంత డిజర్వ్ కాదనిపిస్తుంది. క్యారెక్టర్ పరంగా చాలా మంచి పర్సను. ఫస్ట్ ఆయన సంజన గారికి అతనికి ఒక డిస్కషన్ వచ్చినప్పుడు చాలా బాగా మాట్లాడారు, బట్ గేమ్ కూడా కావాలి కదా. వీళ్ళు ఇప్పుడు ఇమాన్యుల్ గారు ప్రాణం పెట్టి ఆడుతున్నారు, ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలా. సుమన్ శెట్టి గారు మంచివాడు కదా అని చెప్పేసి ఇంకా అలా కాదు కదన్న. సో సుమన్ శెట్టి గారు కూడా కప్పు గెలిచేంత ఆట ఆడాలని నా ఉద్దేశం అన్న. నేను అన్లకి నా బతికింత అని ఏడుస్తూ కూర్చుంది. నాగార్జున గారు వచ్చి పాయింట్ పట్టుకున్నారు. ఎట్లా చూడొచ్చు రీతు చౌదరి గురించి? రీతు చౌదరి మొన్న గేమ్లో నిజంగా ఆమె గెలవాలన్న. ఆమె ఆడింది దమ్ము సీదా విషయంలో. ఆ గేమ్లో రీతు చౌదరి బాగా ఆడారు, ఆమె గెలవాలి. బట్ ఆమె అన్లక్కీ అనుకుంటుంది, బట్ ఆ రోజు ఓటింగ్ మొత్తం తనకే గుద్దారు రీతు చౌదరికి. బట్ రీతు చౌదరి నాగార్జున గారు తిట్టడంలో కూడా కరెక్టే అనిపించింది. నాగార్జున గారి పాయింట్స్ అన్నీ కరెక్టే, బట్ ఎక్కడో రీతు చౌదరి కూడా కొంచెం జెన్యూన్గానే అనిపిస్తుంది అన్న. టాప్ 5 ఆడేంత ఆట అయితే ఆడింది కదా. తన క్యారెక్టర్ ఎట్లయినా ఉండొచ్చు, తన డ్రెస్ సెన్స్ ఎలాగైనా ఉండొచ్చు, మొన్న డిమాండ్ పవన్కి సపోర్ట్ చేసి ఉండొచ్చు. బట్ మిగతా కంటెస్టెంట్స్తో పోలిస్తే రీతు చౌదరి కూడా టాప్ 5 కంటెస్టెంట్ అన్న. అంత వల్గరిటీగా చెప్పేంత ఏం లేదన్న. ఆట ఆడుతుంది, గమ్మును కూర్చొని ఉండే వాళ్ళకి ఓట్లు వేస్తున్నాం, దిగి యుద్ధం చేస్తున్నారు వీళ్ళు. ఇమాన్యుల్ కానీ రీతు చౌదరి కానీ కొంతమంది. సో వీళ్ళకి కూడా మనం సపోర్ట్ చేయాలన్న. రీతు చౌదరి నా ఫేవరెట్ కంటెస్టెంటే. అంటే ఆమె జస్ట్ గేమ్ పరంగా ఆమె ఎవరో కూడా నాకు తెలియదు, బట్ అందరూ తిడుతున్నారుగా రీతు చౌదరి వెళ్ళిపోయేంత గలీజ్ అయితే ఏం లేదన్న. రీతు చౌదరిలో గేమ్ బాగా ఆడుతుంది. మొన్న ఏడుస్తా అంటే నిజంగానే బాధేసింది. అంత గేమ్ ఆడాలి కదన్న ఫస్ట్. సో అది.